కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానముకు సంబంధించిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు నకిలీ వెబ్సైట్ను సృష్టించి భక్తులను మోసం చేస్తున్నారు. నకిలీ వెబ్సైట్తో రాహుకేతు పూజ టికెట్లు విక్రయిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. నోయిడా కేంద్రంగా ఏర్పడిన ముఠా ఈ దందాకు పాల్పడుతున్నారు. మోసంపై సమాచారం అందుకున్న ఆలయ అధికారులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక నకిలీల పట్ల అయితే భక్తులందరూ అప్రమత్తంగా ఉండాలని దేవస్థానం అధికారులు కోరారు. ఇక స్వామి అమ్మవార్ల దర్శన టికెట్లు, అర్చిత సేవలు, ఇక రాహుకేతు పూజా టికెట్స్, ఇక వసతి విరాళాల కోసం కేవలం శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం అధికారిక వెబ్సైట్ ను మాత్రమే సందర్శించాలి అని అన్నారు. లోక్సభలో ప్రధానిపై దాడికి సిద్ధమయ్యారన్న ఆరోపణలను కాంగ్రెస్ మహిళా ఎంపీలు తీవ్రంగా ఖండించారు. మహిళా ఎంపీలపై నిరాధారమైన వ్యాఖ్యలు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ లోక్సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లాకు లేఖ రాశారు. ఇది విపక్ష ఎంపీల పార్లమెంటరీ హక్కులను కాలరాస్తున్నటువంటి చర్యగా పేర్కొన్నారు. 8 మంది ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని తప్పుపడుతూ తమ నిరసన ప్రజాస్వామ్య పద్ధతిలో పూర్తిగా శాంతియుతంగానే కొనసాగిందని, సభలో హింసకు దిగాలనే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. విపక్షాలను ఎదుర్కొనే ధైర్యం ప్రధాని మోడీకి లేదని ఈ సందర్భంగా వారు విమర్శించారు. తాము దాడి చేస్తామని కాదని, తమను చూసి భయపడే ప్రధాని లోక్సభకు రాలేదని ఎద్దేవా చేశారు.